మన హైడ్రా అనేది చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుందంట. హైడ్రా ఈ రాష్ట్రంలో చాలా గొప్ప పేరు తెచ్చుకుంటుందంట. హైడ్రా రంగనాథ్ గారికి హైకోర్టు ప్రశంసలు ఇస్తా ఉందంట. చాలా మంచిగా పనిచేస్తున్నావు, చాలా మంచిగా బ్రహ్మాండంగా జనాల నోట్లో మన్ను కొడతాను అని హైడ్రా ఇలా తన వార్తను తనే రాసుకున్నది. మరి అది మనందరం కూడా ప్రజలందరూ కూడా సంతోషపడాలి. హైడ్రాకు ఇంత మంచి గొప్ప పేరు వస్తుందంటే నేనైతే సంతోషపడతాను. రేవంత్ రెడ్డి దిశ పత్రిక రాసుకొస్తాను. ఈ రాష్ట్రంలో హైడ్రాని హైకోర్టులు స్వాగతిస్తున్నాయట, హైకోర్టులు మంచిగా ఉన్నాయి అంటున్నట, రేవంత్ రెడ్డి మంచిగా ఉన్నది అంటున్నట. మరి ఇక హైడ్రా బాధితులు ఎవరైతే హైడ్రా రంగనాథ్ ఇల్లు కూలగొట్టిండో పేదోళ్ళై, ఎవడైతే భూవకు లేవని ఇల్లు కూలగొట్టిండో ఒకసారి వాళ్ళ కాడికి పోయి ఒక మైకి పెట్టి ఒక 10 నిమిషాలు చెవులు మూసుకోకుండా హైడ్రా రంగనాథ్ వినే దమ్మున్నదా? హైడ్రా రంగనాథ్ ఒకవేళ మీరు మంచి పని చేసి అనుకుందాం, హైకోర్టు మిమ్మల్ని ప్రశంసించి అనుకుందాం, తప్పేలేదు. కానీ ఎంతమంది రక్తం కూడుతోనే హైడ్రాకు ఆ పేరు వచ్చింది. ఇలా ఈ కుంట సాఫ్ చేసినాం, ఆ కుంట సాఫ్ చేసినాం, ఈడ ఓడిసినాం, ఆడ ఓడిసినాం అంటాను హైడ్రా. మీరు ఏడ ఓడిసినా ప్రజలు మిమ్మల్ని దేక్తలేరు. ప్రజలు మిమ్మల్ని దొంగలుగా చూస్తారు, దోపిడీదారులుగా చూస్తారు. ఈ రాష్ట్రంలో హైడ్రాకు ఎక్కడైనా మంచి పేరు అంటే అది రేవంత్ రెడ్డి కానే ఉన్నది. రేవంత్ రెడ్డి కడపై నాకు వేసి ఏడలేదు. రాష్ట్రంలో పేదోళ్ళు అంటూ ఏడ ఉంటే ఆడ హైదరాబాద్ లో అంటే ఒక 40-50 గజాలలో చిన్న గుడిసె వేసుకొని బతుకోని కాడికి, ఓ 20 గజాల్లో చిన్న గుడిసె వేసుకొని డేరాలు వేసుకొని బతికేటోని కాడికి, ఇంకో ఆడ దళారు ఉన్నాడు, ఆ రియల్ ఎస్టేట్ బిల్డర్ ఉన్నాడు, అక్రమంగా దోసేసిర్రు, దుబ్బేసిర్రు, కబ్జా చేసిర్రు, గుంజుకున్నారు, ప్రభుత్వ భూములు కాపాడుతున్నావు. అట్లా సిగ్గుమాలిన డైలాగ్, ఇట్లా సిగ్గులేని విషయాలన్నీ తెర మీద తీసుకొచ్చి ప్రజల్ని మోసం చేస్తూ కాలయాపన చేస్తున్న రంగనాథ్ గారు దయచేసి గమనించండి. ఈ రాష్ట్రంలో మీకు లంగ పేరు తప్ప మంచి పేరు రాదు. మరి హైకోర్టు కళ్ళు మూసుకుందా, న్యాయదేవత కళ్ళు మూసుకుందా మాకు అర్థం కాలే. నల్లబట్ట తీసినట్టు కొడతాను. మరి అందుకే నీ అసలు రంగులు మార్చే ఊసర వెళ్ళిని మరి ఎట్టా ప్రశంసిందో మాకు అర్థం కావట్లేదు. మొన్న గాజుల రామారం, నిన్న కాక మననే ఇటు పోతే కొండాపూర్, ఆ పసిపిల్లలు ఏడుస్తుంటే రక్తం ఏర్లై పాడుతుంది. కోపం ఆవేశం కట్టలు తెంచుకొని వస్తాం. మా పుస్తకాలు తీసుకున్నారు, తినే బియ్యం తీసుకున్నారు, ఇంట్లో బట్టలు కూడా వేసుకోకుండా బట్టలన్నీ తీసుకెళ్ళిర్రు, ధ్వంసం చేసేసి రెండు పండుకుంటానికి స్థలం కూడా లేదు. మీ స్కూల్లో కట్ల వాళ్ళు రేవంత్ అన్న రేవంత్ సార్ అని చిన్న పిల్లలు 8 సంవత్సరాలు 7 సంవత్సరాలు 10 సంవత్సరాల పిల్లలు గోడుగోడున ఏడుస్తా ఉన్నారు. వాళ్ళందరి కన్నీళ్లు చూసి మరి హైకోర్టుకి అన్న సంతోషంగా అనిపిస్తుంది నాకు డౌట్ వస్తుంది. వాళ్ళందరి ఏపులు, వాళ్ళందరి కన్నీళ్లు, వాళ్ళందరి గోస మరి హైకోర్టుకో లేదంటే రంగనాథ్కో రేవంత్ రెడ్డికో ఆనంద బాష్పాలకి కనిపించినాయా? వాళ్ళందరూ ఇల్లు కూలగొట్టిరని, వాళ్ళ బతుకులో మన్ను పోసిరని వాళ్ళన్నా ఆనందంగా సంతోషంగా ఉన్నారా? అట్లాంటి భ్రమలో ఉన్న రంగనాథ్ కలిగినాయా? నాకు డౌట్ వస్తున్నాయా? ఒకసారి వార్త చూడండి. షబాష్ హైడ్రా అంట, యజ్ఞంలో చెరువుల పునరుద్ధరణ చేస్తావురట, వరద ముప్పు నివారణతో పాటు భూగర్భ జలాల పెంపునకు దోహదమట, బతుకమ్మ కుంటను చూస్తే ముచ్చటేస్తుందట, హైడ్రా చర్యలపై హైకోర్టు ప్రశంసలు చేస్తాదంట. మరి ఈ ప్రశంసలు మీకు అనిపిస్తున్నాయి? ఎప్పుడు నేనైతే స్వాగతిస్తాను ఈ ప్రశంసల్ని. నాకైతే నచ్చలే ఈ ప్రశంసలు. మరి మా రేవంత్ అన్నకి ఏమైనా నచ్చితే నచ్చొచ్చు. ఏం ప్రశంసలు? బతుకమ్మ కుంటను చూస్తే ముచ్చటేస్తుంది, బాగానే ఉంది. మరి కొండాపూర్లో పేదోళ్ళ బతుకులు చూస్తే, కూలగొట్టిన ఇల్లు చూస్తూ ఉంటే, అదే రకంగా ఇప్పుడు ఎవరైతే గాజుల రామారంలో 10 లక్షల రూపాయలు ఎవడో బ్రోకర్ నా కొడుకు కబ్జా చేస్తే, ఆ బ్రోకర్ నా కొడుకు 10 లక్షల రూపాయలు పెట్టి కొనుక్కొని చిన్న రేకుల రూమ్లు వేసుకొని బతుంటే, వాళ్ళ ఇల్లు కూలగొడుతుంటే అది ఇంకా చూడముచ్చటగా ఉందా హైకోర్టుకి అని, లేదంటే రేవంత్ రెడ్డి సర్కార్కి కానీ? మరి ఇదే హైకోర్టు చూడముచ్చటగా ఉందంటుంది. అటు పోతే ఫాతిమా కాలేజ్ చెర్ల నాగిన్ డాన్స్ చేస్తుంది, మరి అదంతా చూడముచ్చటగా. ఫాతిమా కాలేజీ కాలంలో చెరువు కూడా చూడముచ్చటగా కనపడాలని నేను కోరుకుంటున్నా. ఆ ఫాతిమా కాలేజీ కూలగొట్టాలి, పక్కన వలగజీరాలి, హైడ్రా రంగంలో ఇంకా గొప్ప పేరు రావాలి, ఇంకా మంచోడు అనిపించుకోవాలి, ఇంకా ఎక్కువ ప్రశంసించబడాలి తప్ప నాకైతే ఇట్లనే కావాలని కోరుకుంటున్నా సీరియస్గా. మంచిదే కదనే. హైడ్రా రంగనాథుడు అబ్బాయి ఈడు వాడని తేడా లేదు. ఆ ఫాతిమా కాలేజ్ పక్కన వలగజీరని చెప్తాం కదా, నేను కూడా సంతోషం కదా అట్లా చెప్తే.
రంగనాథ్ కాదు అదే పేరు కదా. ఐఎమ్ రెడీ, నేను చెప్పాలని రెడీ ఉన్నా. హైడ్రా రంగనాథ్ చాలా సక్సెస్ఫుల్ పర్సన్, పేదోళ్ళతో పాటు బలిసిన ఇల్లు కూడా ఒకటి అని చెప్తా. ఇంకా గొప్ప పేరు రావాలని ఒకవేళ రంగనాథ్ గారికి ఉంటే ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి స్వయాన సొంత అన్న తిరుపతి రెడ్డి గారిలో మన దుర్గం చెరువులో నాగిన్ డాన్స్ చేస్తున్నది. దుర్గం చెరువులో నాగిన్ డాన్స్ చేస్తున్నది. ఒకవేళ మీ గుజ్జులో ఏమైనా దమ్ముంటే, మీ గుండెల్లో ఏమైనా ధైర్యం ఉంటే, మీరు నిజంగా మనిషి పుట్టుక పుడితే, మానవజన్మ ఎత్తితే, మీకు సిగ్గు శరం శివు నెత్తురు ఉంటే అది శరీరంలో కూర్చుంది. మరి దాన్ని ఎందుకు వీకలేకపోయినామని అడుగుతాను. లేదు ప్రశంసలు కావాలి కదా మీకు, ఈ రోజుకైనా పోయి కూలగొట్టమని అడుగుతాను. ఈ రోజు కూడా తిరుపతి రెడ్డిలు చెర్లు కలిపేసి ఆ బతుకమ్మ కుంట చెరువు లెక్క దుర్గం చెరువు కూడా పెద్దగా చేసి లైట్లు పెట్టి మళ్ళీ వచ్చే సంవత్సరం బతుకమ్మకి ఆడదాం అలా కూర్చొని. ఐఎమ్ రెడీ, నేను కూడా వస్తా బతుకమ్మ ఆడదానికి. తప్ప మరి రేవంత్ రెడ్డికి ఆ పని చేయడా, హైడ్రా రంగనాథ్ ఆ పని చేయడా? శబాష్ అంటుర్రా, చాలా మంచి పని చేసిరు, పేదోళ్ళు ఉన్నట్లు మండు బాగా కొట్టిరు అంటుర్రా. నాకేనా కనపాలి ఈ శబాష్. మీకు మీరే కనుక్కుంటారు అంటే ఆ పిల్లి కళ్ళు మూసుకొని పాలైనట్టు, ఆహా ఓహో చాలా మంచిగా ఉన్నావా అంటే గొప్పలు చెప్పుకుంటే మీరు గొప్పలు గారు. లేదు ఇంకా గొప్ప పేరు ఒకవేళ రంగనాథ్ గారికి కావాలనుకుంటే ఇంకా కూడా ఒక ఆప్షన్ ఉన్నది. ఇంకా మీకు మరో లడ్డు కావాలన్న నాన్న లెక్క ఇంకోటి ఉన్నది. మా బక్క జడ్సన్ గారు చాలా విషయాలు బయట పెడతారు, ఫ్యాక్ట్స్ అన్ని. మరి హైడ్రా రంగనాథ్ గారి సొంత ఇల్లు నాలాలో ఉన్నదట, ఆయన ఆధారాలు బయట పెట్టిండు. మరి హైడ్రా రంగనాథ్కు సపరేట్ రాజ్యాంగం లేదు, హైడ్రా రంగనాథ్కు సపరేట్ వ్యవస్థ నడుస్తలేదు. ఆయనకు అందరి లెక్కనే అన్ని వ్యవస్థలు ఆయన కూడా ఉన్నాయి. మరి రంగనాథ్ గారు మీరు మీ సొంత ఇల్లు ఎప్పుడు కూలగొట్టుకుంటారు, ఎప్పుడు నాలాన్ని సాఫ్ చేస్తుర్రు? లేదు మీకు ఎవిడెన్స్ ఏమంటే మా పక్క దేశం కదా పట్టుకొచ్చి ఇస్తా అంటే నువ్వు చాలా ట్రాన్స్పరెంట్గా ఉంటావు కదా, చాలా మంచోడి కదా, మంచిగా పనిచేస్తావు, ఏడో కూడా అన్యాయం చేయవు, న్యాయంగా చట్టపరంగా పోతావు, మంచి పనులు చేస్తావు, లంగా పనులు చేయవు. అది నిజమైనప్పుడు మరి నీ సొంత ఇల్లు నాలాలో ఉన్నది, ఆడ శబాష్ అనిపించుకో అని కోరుతాను. ఆడ శబాష్ అనిపించుకుంటే ఇంకా మంచి పేరు వస్తుంది, నీకు ఇంకా గొప్ప పేరు వస్తుంది. నేను రెడీగా ఉన్నా, నీకు గొప్ప పేరు ఇస్తాను కూడా. ఒకవేళ కావాలంటే ఆ ప్రయత్నం కూడా చేయొచ్చు నువ్వు. సో ఇట్లా ఏ మంచి పని చేసినా సంతోషమే మాకు. కాకపోతే లంగా పనులు బంద్ చేసి, పేదోళ్ళు కూడా బంద్ చేసి, బలిసినోని బారా కుర్మాద అనుకుంటే బలిసినోని అంటారుగా బరిగీసి కొట్లాడాలి. బరిగీసి కొట్లాడి వారి పక్కన వాళ్ళగా చీరి అవి కూడా చెరువులో కుంటలో అన్ని సాఫ్ చేసి ఆడ చూపించాలి హైడ్రా రంగనాథ్ శబాష్. అప్పుడు నేను కూడా శబాష్ రంగనాథ్ గారిని చెప్పడానికి ఏమాత్రం వెనుకంచలేను. సో ఇది ఒక వార్త కనిపిస్తూ ఉంది. నెక్స్ట్ ఇంకొక వార్త ఉన్నది.